ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ క్షణమే కళ్ళు తెరవండి. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్త్రీ అయితే మీ జీవితంలో అతిపెద్ద శత్రువు కింద ఉంది. ఈ స్త్రీ మీకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంది. వెంటనే ఆ స్త్రీ నుండి కనుక మీరు జాగ్రత్త పడలేనట్లయితే మేషరాశి వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలానే మేషరాశి వారి జీవితంలో కొన్ని మార్పులు కూడా ఉన్నాయి. ఈ మార్పుల వల్ల వీరికి ఆర్థిక పరంగాను అలానే కెరియర్ పరంగాను బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మేషరాశి వారి స్వభావాన్ని మనం చూసుకున్నట్లయితే కొంచెం దుడుకు స్వభావం అనేది అధికంగా ఉంటుంది. ఆవేశంలో ఏం మాట్లాడతారో కూడా వీరికే తెలియదు. కానీ కోపం తగ్గాక మాత్రం ఆలోచించి బాధపడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా తన ద్వారా ఇతరులు నొచ్చుకోకూడదనే అనుకుంటారు. చాలా మంచి మనస్తత్వం ఉంటుంది. ఎవరైనా సహాయం చేస్తే మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. తనను ఎవరైతే ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారో వారితోనే స్నేహాన్ని కానీ బంధుత్వాన్ని కానీ కొనసాగిస్తారని చెప్పుకోవచ్చు. వీరు అధికంగా స్నేహితులకు ప్రాధాన్యత ఇస్తారు. లగ్జరీగా ఉండాలి, సమాజంలో గౌరవ మర్యాదలు దక్కించుకోవాలనే కోరిక ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. బగబగా మండే అగ్నితత్వ రాశి కాబట్టి కోపం అనేది ఉంటుంది. ఈ కోపమే వీరిలో ఉన్న ప్రధాన లోపం. దీని కారణంగానే ఎంతో మంది వ్యక్తుల్ని వీరు దూరం చేసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న విషయాలు కూడా కోపపడిపోతూ ఉంటారు. మేష రాశి వారు ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఇంకా అది అయిపోయేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం, మొండి పట్టుదల ఉంటుంది. ఈ మొండి పట్టుదల కారణంగానే వీరు జీవితంలో ఎన్నో విషయాలు అయితే సాధించారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార విషయాల్లో దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో వ్యాపార పరంగా కొంతమంది వ్యక్తులు అయితే పార్ట్నర్లుగా పరిచయం అవుతారు. వీరి రాక వల్ల మీ జీవితం మరింత ఆనందంగా ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చేటువంటి వ్యక్తులు కేవలం వ్యాపార పార్ట్నర్లుగానే కాకుండా మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో కూడా మీకు ఎంతో సహకారంగా ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే విద్య రీత్యా మీరు కోరుకున్నటువంటి ప్రదేశాల్లో విద్యాభ్యాసం అనేది దొరకడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. విద్యార్థులు ఈ సమయంలో చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఆరోగ్యపరంగా మీరు ఏమాత్రం అశ్రద్ధ చేసినా దాని యొక్క ఫలితాన్ని మీరు తర్వాత అనుభవించవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగ రీత్యా మేష రాశి వారికి కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. ఉద్యోగ విషయాల్లో దినదిన అభివృద్ధి ఉంటుంది. అంటే ఉద్యోగ పరంగా ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్ల పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ పరంగా ఎవరైతే ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాల్లో కూడా ఈ రాశి వారు మార్పులు అయితే చూడబోతున్నారు. ఉద్యోగ విషయాల్లో మీరు పై స్థాయి అధికారుల నుండి చేసిన పనికి తగిన గుర్తింపు, ప్రశంస
ప్రశంసలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారికి అంటే నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో చాలా వరకు కూడా మీరు కోరుకున్న ఉద్యోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమయంలో పూర్తి చేయడం జరుగుతుంది. అలానే కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో కూడా మార్పు అనేది కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించిన వారికి ఎవరైతే వివాహ విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వివాహ పరంగా అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో వారి సమయంలో ఖచ్చితంగా లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే దంపతులు ఇద్దరు కూడా ఎప్పుడు పోటాపోటీగానే ఉంటారు. ఏదైనా కష్టం ఏర్పడినప్పుడు మాత్రం ఇద్దరు ఒకటిగా సహాయం చేసుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే మేషరాశికి సంబంధించిన వారు వంశ పారంపర్య స్థిరాస్తుల విషయంలో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారు ఇష్టదైవం మీద నమ్మకంతో ఉండండి. వాటి గురించి మీరు ఒత్తిడి తీసుకోకండి. వాటి గురించి అధికంగా ఆలోచిస్తే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తప్ప ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయడానికి కానీ లేదా ప్రస్తుతం చేస్తున్నటువంటి ఏవైతే రాజకీయ పన్నాహాలు కానీ లేకపోతే వ్యూహాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు అనుకున్న విధంగా ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమలో కళారంగంలో మాత్రం ఒక స్త్రీ వల్ల ఘోరంగా మీరు ఇంతకాలం సంపాదించుకున్నటువంటి డబ్బు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఈ స్త్రీ మిమ్మల్ని నమ్మించి ద్రోహం చేసే అవకాశం ఉంది. ఈ స్త్రీ కారణంగా మీరు ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అలానే ఈ సమయంలో నూతన స్త్రీ పరిచయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అంటే మీరు త్వరగా ఇతరులు కొంచెం ప్రేమగా మాట్లాడినా వారిని నమ్మేస్తూ ఉంటారు. కానీ వారు మాత్రం కేవలం ఏదో ఒక అవసరం కోసం తమ పని పూర్తవడం కోసం మీతో స్నేహాన్ని కానీ లేదా ప్రేమను కానీ నటిస్తూ ఉంటారు. ఇలాంటి స్త్రీ సంబంధిత శత్రుబాధలు తొలగిపోవడం కొరకు మేషరాశి వారు ఒక పరిహారాన్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు మంగళవారం రోజు మీ ఇంట్లో తల్లిగారు కానీ లేదా అంతకన్నా పెద్దవారు ఎవరైతే ఉంటారో వారితో ఎండు మిరపకాయలు కల్లుప్పు కలుపుకొని దిష్టి కింద తీపించుకోవాలి. ఈ విధంగా 3 మంగళవారాలు కనుక చేసినట్లయితే మీ మీద ఎంతటి చెడు కళ్ళ స్త్రీ ప్రభావం అయినా కూడా మీ దగ్గరికి కూడా రాదని చెప్పుకోవచ్చు. అలాంటి శత్రుబాధలన్నీ తొలగిపోవడంతో పాటు స్త్రీల విషయంలో ఎదుర్కొన్నటువంటి నిందలు కానీ లేకపోతే పోగొట్టుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అదంతా కూడా మరలా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు అధికంగా చేస్తారు. మిత్రులతో కలహాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీలైనంత వరకు కూడా ఒంటరిగా సమయాన్ని గడపండి. అనవసరంగా లేదా సరదా సంభాషణ కూడా వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం మంచిది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.